అందరికీ నమస్తే. ఇయాల్టి వన్స్ మోర్ ముచ్చట్లు పట్టుకొని నేను వచ్చేసిన. ఇంకెందుకు లేట్, ముచ్చట్లు షురూ చేసే ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఆర్మూర్ మీటింగ్ లో ఫుల్ గా జనాలు, హస్తం పార్టీకే అంట మెజారిటీలు. దేశమంతా మోడీ నామం, ఈసారి కూడా అయితడంట ప్రధానమంత్రి కన్ఫర్మ్. హాస్టల్లో నీళ్లు వాడినందుకు కొట్టిన ఓనర్, చూసి మస్తు గరమైనరు జనాలు. రేవంతం సార్ మీద రెచ్చిపోయిన కేటీఆర్ సారు, చూసుకుంటారంట బరాబరు. మస్తుగా అలిగి మూతి ముడుచుకున్నాడు పోరాడు. ఎవరి దోస్తులు, ఎవరికి దోస్తులు, ఎవరికి దోస్తులు. పొద్దు నుండి చూస్తానా, ఒక దిక్కేమో ఎండ దంచుతూనే ఉన్నది, ఇంకో దిక్కేమో మొత్తం చల్లగా ఉన్నది. జరసేపు మళ్ళా ఎండ పొడ షురువైంది, తర్వాత మళ్ళా చల్లబడి ఇక వాన చెనుకులు షురువైనాయి. పేరుకే ఎండాకాలం గాని ఇవాళ వానకాలం చూపించింది. ఇన్ని దినాల నుండి ఎండలకు పరిచయం అవుతున్న జనాలకు ఒక చల్లటి ముచ్చట పట్టుకొచ్చిన. కొద్దిసేపు ఎండ, ఇంకా కొద్దిసేపు వాన, చెట్లకు చింతకాయలు దులిపినట్టే పడ్డాయి వాన చినుకులు. నిన్నటి నుండి ఒక పడుడు కాదు పోర్రి. కొన్ని దిక్కులు అయితే బండ్లు కొట్టుకుని పోయినాయి, కాలువలు నిండిపోయినాయి, చెట్లు కూలిపోయినాయి. ఇంకొన్ని దిక్కులను పోలీసుల బండ్లు సుత నీళ్ళలో కొట్టుకుపోయినాయి. ఇన్ని దినాల నుండి ఎండలకు తిప్పలు పడ్డ జనాలకు జరంత పానం నిమ్మలమైంది. ఈ ఉబ్బరింపు ఎండలలో ఒకసారి వాన చినుకులు పడేసరికి జనాలకు వచ్చి చల్లబడ్డారు. అవునల్లా వచ్చే 4-5 దినాలు వానలు పడతాయని చెప్తున్నారు వాతావరణ శాఖ సారోళ్ళు. ఈ ఎదురుగాలు సుత గట్టిగానే వీస్తున్నాయట. ఉరుములు మెరుపులతోని వానలు పడుతున్నాయి అంటున్నారు. కొన్ని దిక్కులలో ఆల్రెడీ నిన్నటి నుండే షురు అయినట వానలు. ఇన్ని దినాలు ఈ ఎండలకు ఆగమైన జనాలకి ఇది జరంత చల్లటి ముచ్చటనే. కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అకాల వర్షాలు కురిశాయి. రైతులకు తీవ్ర నష్టం మిగిల్చిందని చెప్పుకోవచ్చు. అయితే పెద్దపల్లి జిల్లా ఇటు మంతని కానీ సుల్తానాబాద్ ఐకేబీ సెంటర్లో ఆరవోసినటువంటి ధాన్యం తడిసి ముద్దయిపోయింది. అయితే అకాల వర్షానికి నీటి పాలైనట్టు ఆవేదన చెందుతున్నారు. ఇదే విధంగా అధికారులు స్పందించి గన్ని సంచులు కానీ ఇటు ఏర్పాట్లు కానీ చేసి ఉంటే ఇలాంటి నష్టం జరిగేది కాదని చెప్పేసి వాపోతున్నారు. అయితే నిన్న మధ్యాహ్నం వరకు ఎండలు కొట్టాయని, అదేవిధంగా చూసుకున్నట్టయితే నిన్న మధ్యాహ్నం నుండి అనుకోకుండా వాతావరణంలో మార్పులు వచ్చి అకాల వర్షాలకు గురయ్యని చెప్పేసి తెలియజేస్తున్నారు. అధికారులు ముందుగానే సూచిస్తే ఇలాంటి నష్టం జరగకపోయేదని చెప్పేసి రైతులు భావిస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకున్నట్టయితే నిన్న ఏర్పాటు చేసినటువంటి భారీ సభలు కూడా ఈ వర్షాల కారణంగా ఆటంకాలు జరిగినాయని చెప్పుకోవచ్చు. ఈ అకాల వర్షాలు పలు చోట్ల భారీ నష్టాన్ని మిగిల్చాయని చెప్పుకోవచ్చు. కొన్ని ప్రాంతాల్లో మాత్రం జగిత్యాలు, మెట్పల్లి, కొరుట్ల ఏరియాలో అంతగా వర్షం కురకున్నా ఇటు పెద్దపల్లి ఏరియాలో మాత్రం భారీ వర్షాలు కురిశాయి. ఈ వడగళ్ల గాలుతో పాటు వడగళ్ళు కురవడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే నిన్న జరిగినటువంటి కరీంనగర్లో రేవంత్ సభ కూడా ఈ వర్షాల వల్ల ఆగిపోవడం జరిగింది. మంతని ఏరియాలో రాజస్థాన్ ముఖ్యమంత్రి బీజేపీకి సంబంధించిన సభ కూడా ఆగిపోవడం జరిగింది. అయితే కొన్ని చోట్లలో చూసుకున్నట్టయితే వరి ధాన్యాలు ఐకేపీ సెంటర్లో ఆరబోయడం జరిగింది. ఈ ఆరబోసిన ధాన్యాలపై ఎలాంటి కవర్లు కానీ ఇటు సేఫ్టీ కానీ లేనందువల్ల తడిసిపోవడం జరిగింది అని చెప్పేసి రైతులు ఆనందం చెందుతున్నారు. అదేవిధంగా పలు చోట్లలో ఇటు గ్రామ స్థాయిలో చూసుకున్నట్టయితే కొన్ని పూరి గుడిసెలు కొట్టుకోపోవడం జరిగింది. ఈ వర్షాల వల్ల పలువురు రైతులు ఇబ్బందులకు గురైనట్టు తెలుస్తున్నది. అధికారులు త్వరగా స్పందించి తడిసిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని చెప్పేసి వారు ఆవేదన చెందుతున్నారు. కెమెరామెన్ శ్రావంత్తో ప్రవీణ్ కుమార్, కరీంనగర్. చేగుర్తు పార్టీ ప్రతిరోజు మీటింగ్లు, రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్లు చేసుకుంటూ జోరుగా ప్రచారం చేస్తున్నది. ప్రతిరోజు రోడ్డు షోలు, కార్నర్ మీటింగ్లని ప్రచారం చేసుకుంటా లీడర్లు జనాల నడుమనే ఉంటున్నారులా. అయితే ఈ ఎలక్షన్లల్లా చేగుర్తు పార్టీ లీడర్ల తరపున ముఖ్యమంత్రి రేవంతం సార్ ప్రచారం చేస్తున్నాడు. ముచ్చట్లేందో సార్ చూసొద్దాం చలో. ఏ మాటకా మాట చెప్పుకోవాలి కానీ రేవంత్ సార్ చూసి మామూలుగా నడుస్తలేదు. వాళ్ళ సార్ ముందుండి పోయిన అసెంబ్లీ ఎలక్షన్లో గెలిచినట్టే ఈ ఎలక్షన్ల సుత గెలిపించాలని మస్తుగా ప్రచారం చేస్తున్నాడు. అంతేకాదు వాళ్ళ అస్సాం పార్టీ లీడర్లు అందరు సుత జనాల దగ్గరకు ఎలక్షన్లో గెలిస్తే ఏం చేస్తామో చెప్పుకుంటా జనాల నోట్లు అడుగుతున్నారు. గత వారం రోజుల నుండి రాష్ట్రం మొత్తం సుడిగాలి పర్యటనలు చేసుకుంటా మీటింగ్ల మీద మీటింగ్లు పెడుతున్న రేవంత్ సార్ ఇవాళ ఆర్మూర్ మీటింగ్లో మాట్లాడుతున్నాడు. సార్ మాటలు మీర్సు తోపాలి నూర్రి. 100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన నన్ను దిగిపోమంటున్నావు. మరి 10 ఏళ్ళు ఢిల్లీలో గద్దె మీద ఉన్న మోడీ గురించి మాట్లాడినవా ఎప్పుడన్నా? నువ్వు అడగకపోవడం వల్లే కదా, నువ్వు అమ్ముడు పోవడం వల్లనే కదా, నువ్వు మోడీ కాళ్ళ దగ్గర తెలంగాణ తాకట్టు పెట్టినందుకే కదా వరంగల్కు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ రాలే, ఖమ్మంకు ఉక్కు కర్మాగారం రాలే, ITIR కారిడార్ రాలే. 10 ఏళ్ళున్న మోడేమో 400 సీట్లు గెలవాలనంట.
100 రోజుల్లో ఇన్ని పనులు చేసిన కాంగ్రెస్ పార్టీ ఏమో గద్దె దిగాలనట. ఇదేనా నీ నీతి, నీ జాతి కేసీఆర్ అని నేను అడుగుతున్నా. ఈ నీతి లేనోడు, జాతి లేనోడు బిడ్డ బెయిల్ కోసం పార్టీని తాకట్టు పెట్టి వరంగల్ సీటును తెగ నమ్ముకున్న కేసీఆర్, నీ బిడ్డ బెయిల్ కోసం నీ కార్యకర్తల్ని తాకట్టు పెడితే నీ కార్యకర్తలు నిన్ను చూసుకుంటా ఊరుకుంటారు అనుకుంటున్నావా కేసీఆర్? నీ సంగతి నీ కార్యకర్తలు కూడా తెలుస్తారు. మా వాళ్ళకి నీ రంగు తెలుసు, నీ రుచి తెలుసు, నీ వాసన తెలుసు. అందుకే మా వాళ్ళు డిసెంబర్లో నిన్ను బండకేసి కొట్టిరు. ఇవాళ మిత్రులారా, డిసెంబర్లో నిజమే కొట్టింది. మా నారాజు మా రాజేందర్గా గెలిచినాం కదన్నా, ఛాంపియన్షిప్ మనదే అంటారు అని జర రిలాక్స్ అయ్యి పొద్దుగాల 7 గంటలకు లేచి పొద్దున్నే ఆర్ట్స్ కాలేజ్కి వాకింగ్కి పోతురు. నేను చెప్పదలుచుకున్న మా సోదరులకు, డిసెంబర్లో గెలిచింది సెమీఫైనల్సే, మనం ఫైనల్స్ ఇప్పుడు ఉన్నాయి. అస్సలు కథ ఇప్పుడు మొదలైంది. తెలంగాణ వర్సెస్ గుజరాత్, ఎవరు గెలుస్తాడో చూద్దాం. ఫైనల్లో ఆ పక్కన నరేంద్ర మోడీ, అమిత్ షా, ఈ పక్కన మీ అన్న ఉన్నాడు, రాహుల్ గాంధీ ఉన్నాడు. మే 13 తారీఖు నాడు జరగబోయే దంగల్లో ఈ ఫైనల్లో గుజరాత్ టీమును డక్అవుట్ చేసి చిత్తుగా ఓడించాల్సిన బాధ్యత ఇవాళ మన మీద ఉన్నది. ఎలక్షన్లలో మనకు నచ్చిన లీడర్ని గెలిపించాలన్నా, నచ్చని లీడర్ని గద్దెదించాలన్నా ఫస్ట్ మనం ఏం చేయాలి? ఓటేయాలి కదా. ఈ రోజుల షాపింగ్ మాల్కో సైన్మాలకు పోయే శ్రద్ధ ఓటేయడానికి జనాలకు వస్తలేదు. సర్కార్ ఎంత చెప్పినా అస్సలు ఇంట్లో నుండి కదులుతలేరు. అసువంటి ఓట్లు వేయని సోమరిపోతులు అందరూ జర ఓసారి వీడియో చూడుండ్రి. ఓటు అనేది మన సామాన్యుడి హక్కు. అట్లాంటి ఓటును కొంతమంది దుర్మార్గపు రాజకీయ నాయకులు జనాలకు పైసలాసలు చూపించి జనాల దగ్గర నుంచి ఓట్లు వేయించుకుంటున్నారు. అదే కొంతమంది చదువుకున్న సన్యాసులు అయితే ఓటు వేయడానికి కూడా బద్ధకమై వాళ్ళ ఓటు హక్కును కూడా వినియోగించుకోకుండా ప్రజాస్వామ్యంలో లేనట్టే వాళ్ళు బ్రతుకుతున్నట్టే చేస్తున్నారు. గట్లుంటది గిడ ఓటు హక్కును వినియోగించుకోవడానికి తహతహలాడుకుంటా తన 2 చేతులు ప్రమాదవశాత్తు కోల్పోయినప్పటికీ ప్రజాస్వామ్యాన్ని బతికించడం కోసం తన ఓటు హక్కును కాలితో వేసి ఆయన తన వంతు బాధ్యతను నిర్వర్తించి ఓటర్ మహాశయులందరికీ ఆదర్శంగా నిలిచిండు. గుజరాత్ లోని నడియాడు ప్రాంతానికి చెందిన అంకిత్ అనే అన్న చూసి రావాలా, ఇవాళ రేపు కాలు రెక్కలు మంచిగా ఉన్న వాళ్ళు కూడా పోలింగ్ బూత్ల దగ్గరకు వచ్చి ఓట్లు కూడా వేస్తలేరు. ఓటు వేసే విధానాన్ని చాలా బద్ధకంగా అనుకొని ఇంట్లోనే వండుకుంటా ఓట్లకు దూరం అవుతారు కొంతమంది. కానీ ఈ అన్న గిట్ల కాకుండా ఆయనకు చేతులు లేకున్నా కూడా వచ్చి కాళ్ళతోటి ఓటేసి ఆయన ఈ యువతకు ఆదర్శంగా నిలిచిండు. గిట్లుండాలి అందరూ, ఒకసారి చూసి నేర్చుకోరుల్లా. కార్ గుర్తు పార్టీ లీడర్ క్రిషాంక్ అన్న దగ్గరికి పోయిండుల్లా. పోయి అన్నని కలిసి అధికార మదంతో రేవంత్ రెడ్డి మిగిలిన లీడర్లు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని, మాకు సుత టైం వస్తుంది, ఖచ్చితంగా బదులు తీర్చుకుంటామని సార్ మాట్లాడుతున్నాడు. తప్పు చేసిన రేవంత్ రెడ్డి ఇవాళ బయట తిరుగుతూ ఉన్నాడు. ఫోర్జరీ చేసి ఉస్మానియా చీఫ్ వార్డెన్ యొక్క లెటర్ను ఫోర్జరీ చేసిన క్రిమినల్ ఏమో ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి. కానీ అసలు నోటీస్ని బయట పెట్టిన క్రిషాంక్నేమో ఈరోజు చెంచల్గూడ జైల్లో పెట్టినారు. దీన్ని బట్టే చెప్పవచ్చు ఈ రాష్ట్రంలో వ్యవస్థ ఎట్లా పనిచేస్తూ ఉంది, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పనితీరు ఎట్లా ఉందో దీన్ని బట్టే చెప్పవచ్చు. క్రిషాంక్ కనుక పెట్టిన సర్క్యులర్ తప్పైతే నేను ఇదే చెంచల్గూడ జైల్లో నేను జైలుకి పోతాను. ఒకవేళ నువ్వు పెట్టిన సర్క్యులర్ ఫేక్ అని మేము రుజువు చేస్తే నువ్వు జైల్లో కూర్చుంటావా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని అడుగుతా ఉన్నా. సిగ్గు లేకుండా చేసింది ఒక వెధవ పని, మళ్ళా మీదుగా ఇవాళ మా సోదరుణ్ణి జైల్లో పెట్టి ఈ రకంగా ఇబ్బంది పెట్టడం, ఈ రకంగా కావాలని ప్రభుత్వంలో ఉన్నానని చెప్పి అధికార మదంతో అధికార యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకుని ఏదైతే చిల్లర రాజకీయం చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, తప్పకుండా ప్రతిదానికి కూడా బదులు చెప్పే టైం వస్తుంది, ప్రతిదానికి కూడా మిత్తితో సహా చెల్లించే టైం కూడా వస్తుంది. ఈ ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా,
చేసిన వెధవ పనికి ఇప్పటికైనా క్షమాపణ చెప్పి వెంటనే క్రిషాంక్ని విడుదల చేయండి. లేదా నిజంగానే రేవంత్ రెడ్డి నీకు దమ్ముంటే నువ్వు ముందుకు రా, ఎక్స్పర్ట్స్ ముందు పెట్టు, నువ్వు పెట్టిన సర్క్యులర్ పెట్టు, క్రిషాంక్ పెట్టిన సర్క్యులర్ పెడదాం, ఏది ఒరిజినల్లో తెలుద్దాం, ఏది డూప్లికేటు ఏది ఫోర్జరీ తెలుద్దాం. ఆ తర్వాత ఎవరు చెంచల్గూడలో కూర్చోవాలో కూడా తెలుద్దామని చెప్పి కూడా నేను రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ప్లీజ్ కన్సిడర్ దిస్ కేస్. చూడండి, ఎందుకంటే ఇది ఒక్కరి కేసు కాదు, చాలా మంది గమనిస్తున్నారు. ఇది ఒక ఫాల్స్ కేసులా ఇన్ని రోజులు జైల్లో పెట్టడం క్రిషాంక్ని. వాట్ మెసేజ్ ఆర్ వి గివింగ్ టు ద పబ్లిక్? నిజంగానే కష్టం ఉన్నోళ్ళు ఇట్లా ఫాల్స్ కేసులనే లోపటేసి ఇన్ని రోజులు పెడుతున్నారంటే ఎవరన్నా జ్యుడిషియరీకి అప్రోచ్ అయ్యే అవకాశం ఉంటుందా? ఐ రిక్వెస్ట్ ద జ్యుడిషియరీ టు కైండ్లీ, యూ ఆర్ అన్ ఇండిపెండెంట్ ఇన్స్టిట్యూషన్. We have full trust, full faith in you. It is time. ఈ కేసులా you all have to take a decision. చాలా డ్రాగ్ చేసిండ్రు అప్పటికే. Kindly give a decision and instill confidence in the public, in the people, so that everyone who has ఈ కష్టం ఎవరికి వస్తుందో, ఎనీ కష్టం, వాళ్ళు జ్యుడిషియరీని అప్రోచ్ అయితే మాది పోతుందన్న ధీమాతోటి వాళ్ళు రావాలా. కానీ ఇట్లా ఫాల్స్ కేసెస్లా ఇన్ని రోజులు న్యాయం రాకుండా ఇట్లుంటే ఐ థింక్ పీపుల్ విల్ లూజ్ ట్రస్ట్. దట్ వీ డెఫినెట్లీ డోంట్ వాంట్. ఎందుకంటే యు ఆల్ ఆర్ ద ప్రొటెక్టర్స్ ఆఫ్ ద సొసైటీ. సో వీ హ్యావ్ అట్ మోస్ట్ ట్రస్ట్ ఇన్ యు ఆల్. సో కైండ్లీ ఇట్స్ మై అపీల్ టు ద జడ్జ్ టు కైండ్లీ టేక్ అ డెసిషన్. వెంకటేశం సారు సైన్మాల డైలాగ్లే కాదుల్లా, బయట సుతా మస్తు సెటైర్లు వేస్తాడు, మస్తు మాట్లాడతాడు. అవునుల్లా, మన వెంకటేశం సారు వల్ల వియంకుని కోసం ఎలక్షన్ల ప్రచారానికి పోయిండు. అట్లా పోయిన మన వెంకటేశం సారు సైన్మా డైలాగులు వేసి జనాలను మస్తుగా ఆకట్టుకున్నాడు. మీకోసం సారు మాట్లాడిన డైలాగులు పట్టుకొచ్చిన చెలో పాండ్రి ఓసారి చూడుండ్రి. చాలా ఆనందంగా దగ్గర వచ్చినందుకు. బట్ ఖచ్చితంగా అందరూ ఓటు వేయాలి, అది మీ హక్కు, మీ బాధ్యత. మే 13th వెళ్ళి హస్తానికి ఓటు వేయండి, రఘురామరెడ్డికి ఓటు వేయండి. అక్కడ భద్రాచలంలో శ్రీరాముడు, ఇక్కడ ఖమ్మంలో రఘురాముడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అందరూ చాలా థ్యాంక్ యూ బాబు. చూస్తుంటే ఎలక్షన్ల కమలం పువ్వు పార్టీ చాలా సీట్లే గెలిచేటట్టుగా అనిపిస్తున్నది. అంతేకాదుల్లా పువ్వు పార్టీ నుండి ఎన్నికలలో నిలబడే లీడర్ల కోసం ఢిల్లీ నుండి పక్క రాష్ట్రాల నుండి కమలం పువ్వు పార్టీ పెద్ద లీడర్లు దిగుతుండ్రులా. ఇక ముచ్చట్లేదో మళ్ళీ చూసొద్దాం పాలి. అవునలా, ఈ ఎలక్షన్లు ఎట్లయినా ఎక్కువ సీట్లు గెలుస్తామంటున్న బీజేపీ లీడర్లు, అందుకోసం కమలపు పార్టీ లీడర్లు చాలా పెద్ద ప్లానింగ్ వేసిర్రోళ్ళ. ఇన్ని రోజులు జనాలలో వండుకుంటా మంచి పేరు తెచ్చుకున్నారు. ఇక ఇప్పుడు ఢిల్లీ నుండి పక్కపోటీ రాష్ట్రాలకు వెళ్ళి సుతా పెద్ద సార్లు సుతా వచ్చి ప్రచారం చేయడానికి రెడీ అయ్యిర్రు. అందుకోసం ఇవాళ బండి సంజయ్ సార్ కోసం ప్రచారం చేయడానికి ఏకంగా ఢిల్లీ నుంచి మన ప్రధాని మోడీ సారే తెలంగాణకు వచ్చిండోళ్ళ. సభ్యులందరికీ నమస్కారాలు. दक्षिण काशी के भगवान राजराजेश्वर के चरणों में मेरा प्रणाम। कांग्रेस और इंडी अलायंस का तीसरा फ्यूज उड़ गया है। मित्रलारा अभी 4 चरण के चुनाव बाकी है।
जनता जनार्दन के आशीर्वाद से बीजेपी और एनडीए तेजी से विजय रथ को बहुत जनता जनार्दन आगे ले जा रही है। यहां करीमनगर में तो आपने बीजेपी एमपी की जीत पहले ही सुनिश्चित कर दी है। कांग्रेस की हार यहां इतनी पक्की है कि बहुत मुश्किल से वो किसी को चुनाव लड़ने के लिए मना पाई और बीआरएस का यहां कोई अता पता ही नहीं है। మన దేశాన్ని కాపాడే ఆర్మీ అన్నలు దేశం విషయంలో బయటోళ్ళతోని ఎంత కఠినంగా ఉంటారో మన దేశం మీద అంతకన్నా ఎక్కువగా ప్రేమగా ఉంటారులా వాళ్ళతో పాటు అన్ని రోజులు కొలువు చేసిన ఓ అన్న ఎన్కౌంటర్ల జీవిడిస్తే గా అన్న బిడ్డ పెళ్లి ఎంత గొప్పగా చేసినరో మీరే చూడండి. మనం చేసిన పాప పుణ్యాలు మన పిల్లలకు దాక్తాయంటారు గానోళ్ళ ఈ విషయాన్ని చూస్తుంటే అది నిజమే అనిపిస్తుంది. మన దేశానికి ఎన్నలేని సేవలు అందించిన సిఆర్పి జవాన్ 2010లా నక్సలైట్లతోటి వీర పోరాటం చేసి వీరవరణం పొందిండట. అయితే అక్కడ ఉన్న ఆయన తోటి జవాన్లల్లో ఆయన చేసిన సేవలను ఆయనను మరవకుండా ఆయన రుణం తీర్చుకోవాలని 14 సంవత్సరాల తర్వాత మర్చిపోకుండా ఆయన కూతురు పెళ్లిని దగ్గరుండి మరీ అందరు కలిసి కాలు గడిగి కన్యాదానం చేసి ఒక ఇంటామని చేసిర్రు. సుశీల దేవుడు తండ్రి లేని ఈ పాపకి ఎంత మేలు చేసిండో. తండ్రి లేకపోయినా తండ్రి జాగలగా జవాన్ అన్నలు అందరు కలిసి ఆడబిడ్డకి పెళ్లి చేసి వాళ్ళ రుణం తీర్చుకున్నారు. మనకు ఎవరు లేరని బాధపడొద్దు. ఎందుకంటే భగవంతుడు మన కష్టాలలో ఉన్నప్పుడు మనకు సాయం చేయమని ఎవరినొకరు పంపిస్తాడు. పంకపాటి లీడర్ పేర్ని నానిసార్ని సైకిల్ గుర్తు గిలాస గుర్తు లీడర్లు పొట్టుగా తిట్టినరులా. నిన్న పడ్డ వానలకి రోడ్లు మొత్తం నీళ్లతో నిండి కొట్టుకొని పోయినాయి. ఇక గిదే సందరి దొరికిన గిలాస గుర్తు సైకిల్ గుర్తు లీడర్లు మంచిగా అరుచుకున్నారు. ఒక సముద్రాన్ని తీసుకొస్తామంటే మీ తెలివితేటలకి మీ విజన్ కి చంద్రబాబు గారికి విజన్ 2020 అని ఉంటేంటో విన్నాం కానీ పేరు నాని గారిని కోనే సెంటర్ లో నడిబొడ్డులో ఒక విజన్ ఇదేనండి. చాలా మన అదృష్టవంతుల బందరు ప్రజలు ఎంతో గమనించాలి. పేరు నాని గారి అభివృద్ధి ఇదిగోండి మన అభివృద్ధి. ఇక్కడ మన అభివృద్ధి చూడండి. పందరు ఆడుతూ పాడుతూ వెళ్తూ ఉంటే పందరు రోడ్లు బాగును విహార యాత్రకు బయలుదేరును మేమంతా. అక్కడికెక్కడికో షికారు కానీ బోట్లు అభివృద్ధి అన్నారు. కోనే సెంటర్ పేరు నాని గారి అభివృద్ధి విహార యాత్ర చేస్తున్నాం. వాళ్ళ అబ్బాయి ఘనత రేపొద్దునే కానీ పేరుని కిట్టుకు ఓటేస్తే బందర్లో ఉన్న ప్రజలు ఎవరైనా సరే కోనే సెంటర్ లో చక్కగా విహారయాత్ర చేయొచ్చు. ఒక్కసారి బందరు ప్రజలు గమనించాలి. ఇదిగో మన బందరు దౌర్భాగ్యం తొందర దుస్థితి. వాళ్ళ పేరు నాని కొడుకు కోసం పేరుని కిట్టు అధికార పీఠం కోసం లంచాలకి కక్కుర్తి పడి మన మున్సిపల్ కమిషనర్ ఒక్కసారి గమనించండి. ఇక పేరు నాని గారి అభివృద్ధి ఇదిగోండి. చుట్టూరు రౌండ్ వేస్తే పేరు నాని గారు 50 రూపాయలు బోటుకి. బందర్ కోడే సెంటర్ ఒక రౌండ్ వేస్తే పేరు నాని గారి అభివృద్ధి 10 నిమిషాలకి 50 రూపాయలు. పేరు నాని గారు అభివృద్ధి ఇవ్వండి. బోటులో షికారు 50 రూపాయలు. బందర్ బీచ్ కోడే సెంటర్ బీచ్ బందర్ కోడే సెంటర్ బీచ్ రావాలి రావాలి. పేరు నాని గారు బోట్ వేశారు. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఓపెన్ చేశారు బందర్ బీచ్ పోర్ట్. రావాలి తొందరగా రావాలి. షిప్ వెళ్ళిపోతుంది రావాలి రావాలి. ఇదే షిప్ మన జగన్మోహన్ రెడ్డి నేను ఓపెన్ చేసిన షిప్ ఇది. బందర్ పోర్ట్ కోనే సెంటర్ పోర్ట్. జనాలల్లా అందరు మంచోళ్ళే ఉంటారని అస్సలు అనుకోవద్దు. అప్పుడప్పుడు ఇగో గిట్లాంటి తిక్కోళ్ళు సుతా కనబడుతూ ఉంటారు. మీరు సుతా లుక్ వేసుకోండి జరాటు.
ఓసిని చిత్రం సలాకుండా గింత పని చేస్తారా? గిట్లా కూడా చేస్తారా? వామ్మో, మా ఊర్లో అయితే గిట్లా చేయరు. అసలు గిట్లా కొడతారా? అరే అసలు ముచ్చట చెప్పకుండా ఇవన్నీ మాటలు మాట్లాడతాడే అనుకుంటూ రావులా. అసలు ఏంటంటే నీళ్ళ చదవడం అయితే నిన్నటిదాకా హైదరాబాద్ లో ఫుల్ ఎండలు కొట్టినాయి కదా. ఇట్లా ఎండలు కొడితే నీళ్ళ సమస్య కూడా వస్తుంది కదా. ఎస్ఆర్ నగర్ లో ఒక హాస్టల్ ఉన్నదట. ఆ హాస్టల్లో ఉండేటి పిల్లగానికి ఒక దోస్తు ఉన్నాడట. ఆ దోస్తు హాస్టల్లో ఉన్న పిల్లగాని చూసేందుకు లోపలికి వచ్చి ఏదో కొన్ని నీళ్లు కాలు కడుకోనికే ముఖం కడుకోనికే వాడుకున్నాడట. ఇక దాంతో హాస్టల్ ఓనర్ కోపం వచ్చి అక్కడ ఉన్న హాస్టల్ సిబ్బందితో ఆ పిల్లగాని గల్లా పట్టుకొని కిందికి గుంజుకొచ్చి పొల్లు కొట్టిండట. అయ్యో ఎందుకన్నా గట్ల కొడతారు? పాపం వాడుకున్నది బకెట్ అని నీళ్ళే కదా. ఆయన గట్ల నీళ్ళు వాడుకుంటే గంతగానం కొడతారా అన్న? ఇది పద్ధతేనా? అతనికి దెబ్బలు బాగా దాకి జీవిడిస్తే ఏమన్నా ఉన్నదా? జర చూసుకోరే, చాలా తప్పు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంటే ఈ విషయం మీద పోలీసులు చర్యలు చేపడతామని అంటుర్రు. అంతే అరే ఏం చేస్తున్నారు అందరూ? పోలీస్ స్టేషన్ సెల్లు ఇస్తున్నారు. ఏమైందిరా? లేవగానే దోస్తులతో తిరగని పోతావు గానీ గట్ల ఒక్కనివే కూర్చున్నావేంద్రా? ఏమైందిరా తమ్మి నీకు ఇయాల? ఎవరి దోస్తులు ఎవరికి దోస్తులు ఎవరికి దోస్తులు? దోస్తులకినా వాళ్ళకినా వారే తప్ప నాకు దోస్తులు లేరు మను లేరు. అరే ఏమైందిరా నీకు? అట్లెందుకు అంటున్నావు? ఏమైతే నీకేంది? ఏమైంది ఏమైంది? ట్రాఫిక్ జామ్ అయింది, నేను ఉంటేంది, నేను పోతేంది, నేను చస్తే నీకేంది? అవసరమా అని గంతగరం అవుతున్నావేంద్రా? ఏమైందని చూత అడగద్దా చెప్పు? ఏమైంది ఏమైంది ఏం కావాలి? ఇక అయినోడేమో అయితలేడు, కానడేమో కాంతలేడు, ఇంకేం కావాలి నా బతుకు? ఛీ అబ్బా ఇయాలేం దేవుడు వచ్చిండో వీనికైతే. ఎప్పుడు ఏదో ఒకటి ఉంటుంది వీనితోనైతే. ఎందుకు మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నావు చెప్పు? ఏంది యాక్టింగ్ చేస్తానా? యాక్టింగ్ ఇగో మాకు మీ లెక్క కడుపులోటి పెట్టుకొని బయట కూడా మాట్లాడు రాదు. అయినా మాకు ఏమనిపిస్తే అదే మాట్లాడతాం. మేము ఇట్లా మందిసురు పోసుకోము. మాకు ఏది ఉంటుంది దిల్దారుగా మాట్లాడతాం, దిల్దారుగా ఉంటాం. నీకు నన్ను తిడితే తప్ప కడుపు చల్లబడదు కదా. ఏంది నిన్ను తిడతానా? వాయో 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 చూసిన అరులా తినడగా ఆమె తిడతానట. ఆమెనే నన్ను పొట్టు మాటలంటది. దాని మీద పెట్టి దీని మీద పెట్టి ఒక తిట్టు తిట్టది. అయినా నిన్ను ఎట్లా తిడతా? నువ్వే నన్ను తిడతావు. ఇంకా నయ్యం ఎవ్వరు లేనప్పుడు గిని మాటలు అంటాను. ఇంకా అందరు ఉండేది ఉంటే నన్ను ఎట్లా తిడతావో నాయన. మళ్ళీ నీకు దండం పెడతావా? నీ బాంచాను ఇక తిట్టకు నన్ను. ఏపో అసలు నిన్ను మందలిచ్చుడే నా తప్పు. పిచ్చిలేస్తుంది నాకు నీతోనైతే. వామ్మో వామ్మో చూసిన అరులా నేను మాట్లాడుతుంది. అయినా నువ్వు నన్ను మందలిస్తే నీ బంగారం ఏమైనా కరిగిపోతుందా? నీ ఎండేమైనా ఎండిపోతుందా? పప్పులున్న సౌరమైనా దారిపోతుందా? గిన్ని మాట్లాడుతుంది. నాయనో నేనైతే నిన్ను తట్టుకుంటాను కానీ వేరేటోళ్ళు ఎవరైనా తట్టుకుంటారో లేదో. గిన్ని మాట్లాడుతుంది. నీ మీద అనుభయ నీ దౌడలు పడా. అరే ఎక్కువ తక్కువ మాట్లాడక చెప్తున్నా, నీపు కలుగుతుంది మరి. ఏంది ఎక్కువ తక్కువ మాట్లాడతానా? ఏం ఎక్కువ తక్కువ మాట్లాడతానా? గా ఎండలో పోయి గిర్ర తిరిగి వార్తలు తెచ్చేది నేను. చెవుటలన్నీ పోయంగా ఫుల్ కష్టపడతానా? ఇంకేమో మళ్ళీ నన్ను ఎక్కువ తక్కువ మాట్లాడకు అది ఇది అని పడుతుంది. నువ్వేమో మంచిగా చల్ల టర్రలో కూర్చొని నేను తెచ్చిన ముచ్చట్లన్నీ అనుకుంటే నువ్వు చెప్తావు. ఇంకేమో ఎక్కువ తక్కువ మాట్లాడతానని చెప్తుంది. ఇగో గిట్లా కనుక చేసినావు అనుకో ఈ కొలుకు నేను సెలవు పెట్టి చుట్టాలింటికి పోతా. ఇక రానేరాను ఒక వారం రోజుల దాకా చెప్తానా. ఎక్కువ తక్కువ ఎక్కువ తక్కువ. అమ్మోనే ఎదురా ఒకసారి కోప్పడతావు, ఒకసారి ఏడుస్తావు, ఒకసారి చూస్తే బాధపడతావు. సినిమా షూటింగ్ ఏమైనా జరుగుతుందా ఏంది? అక్క నమ్మినవా? అక్క నమ్మతమైనా ఎడుతుంది.
ఇగో ఇవాళ రేపట్ల అయిన దానికి కాదానికి ఓ ఫుల్ అలుగుడు మొదలు పెట్టిరు ఒక్కొక్కరు. ఇగో ఉప్పుల పప్పు తక్కువైందని కొందరు, కూరలో ఉప్పే వేయలేదని కొందరు, ఇక కొందరైతే కోడిగుడ్డు మీద పొచ్చలు తీయలేదని కొందరు. ఇగో గిట్లా మస్తు అలుగుడు మొదలైంది. ఇగో గిట్లనే ఈ మేడ్చల్ జిల్లా ఉన్నది కదా అక్క, ఆ మేడ్చల్ జిల్లా దగ్గర ఒక అన్నుని ఒక అక్క కొట్టుకున్నారు. కొట్టుకుంటే గా అన్న గా అక్క తాటికి తట్టుకోలేక పారిపోయిందట. పారిపోతే గా అన్న ఎక్కడన్నా కూడా ఉరికొచ్చి గుంజుకొని వచ్చి గొగ్గింత గింత దొబ్బి చైలతోటి కట్టేసి ఇంట్లోనే ఉంచిందట అక్క. నీ పోరనుకున్నా వాడెత్తే గదా నువ్వు చెప్పే ముచ్చట. ఏం లేదుల్లా, ఈ మధ్య అందరూ చిన్నదానికి పెద్దదానికి అయిన దానికి కాని దానికి లొల్లులు పెట్టుకొని ఇంట్లో సంసారాన్ని బజార్లో పెట్టుకుంటున్నారంట. గా ముచ్చట చెప్పనికి మా ఒడు గిన్ని కథలు పడిండు. అయినా సంసారం అన్నప్పుడు అన్నీ ఉంటాయుల్లా, అంత మాత్రానికి గట్ల చేస్తారా? ఇగో గివ్వుల్లో ఇయాల్టి ముచ్చట్లు, మళ్ళా కొత్త ముచ్చట్లు మళ్ళా కలుద్దాం. అంతవరకు ఉంటాం మళ్ళా.